कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते ఏమో ఆయన అడగండి ఫస్ట్. ఆమె మెయిన్ ఆయన చెప్తే కానీ నేను చెప్పను. చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మా ఆయన చాలా అదృష్టవంతుడు అనుకుంటున్నా, నన్ను చేసుకున్నాడు కాబట్టి. నేను లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. సదా నన్ను నడిపే నీ చలివే పూరారే నిలిచే ప్రతి మనుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే. అయితే నేను ముద్దులు కోడలేండి, అదే చెప్పేది. ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై. కాలం నటించదానితో జతే నదికి వరదల్లి మదికి పరవల్లి. మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో కలపు తుది చల్లై తనువు హరివెల్లై. వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా ఏదో వీణ లోన మోగేనా. కాలం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై. కాలం నటించదానితో జతే
ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే 2 బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, మూడో అడుగు వ్రతాల కోసం, నాలుగో అడుగు సంతానం కోసం, ఐదో అడుగు సంపద కోసం, ఆరో అడుగు పాడి పంటల కోసం, ఏడో అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి ఆరో ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే.